నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్, అలాగే లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, ఆరా రీడింగ్ కానివ్వచ్చు, స్విచ్ వర్డ్ థెరపీ కావచ్చు, ఏదైనా కోర్సెస్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. దాంతో పాటుగా మీకు కావాల్సిన జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ బీడ్స్, మాలలు కానివ్వండి, రుద్రాక్షలు కానివ్వండి, లేకపోతే జెమ్ స్టోన్స్ జ్యువెలరీ కావచ్చు, ఏదైనా సరే మన దగ్గర సర్టిఫైడ్ అండ్ క్వాలిటీ నాన్ హీటెడ్ న్యాచురల్ స్టోన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇదే నెంబర్స్ మీద మీరు సంప్రదించవచ్చు. మీకు తెలిసిందే, మనం యానిమల్స్కి సేవ చేస్తూ ఉంటాము. మనం ఎవరి దగ్గర నుంచి నాట్ ఈవెన్ సింగిల్ రూపీ అనేది డొనేషన్ రూపంలో ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ మీ అంతట మీరు చాలానే చేయొచ్చు. యానిమల్స్కి మంత్లో మనం చాలా ఎక్స్పెన్సెస్ చేస్తాం కదా, వాటిలోంచి ఒక 5% అయినా, అంటే ఒక 3%, 5%, 10% మీకు వీలైనంత వరకు మీ చేతులతో మీరే మీ ఇంట్లో ఏదైనా ప్రిపేర్ చేసి కానివ్వండి, లేకపోతే మీరు తినే దానిలో కొంచెమైనా సరే యానిమల్స్కి, స్టేరీ యానిమల్స్కి ఫుడ్ డొనేట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి నా దగ్గర నుంచి నా సర్వీసెస్లో మంచి డిస్కౌంట్తో పాటు కొన్నిసార్లు ఇలా చేస్తున్నామని చెప్పిన వాళ్ళకి నేనే ఫ్రీగా కొన్ని సర్వీసెస్ అందించడం, కొన్ని ప్రొడక్ట్స్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి నవంబర్ 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మీనరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మీనరాశికి సంబంధించి మీరు మీ ఓన్ బిజినెస్ చేస్తున్నా, అంటే పార్ట్నర్షిప్లో లేకుండా సింగిల్గా మీ ఓన్ బిజినెస్ మీరు చేసుకుంటున్న వాళ్ళు కావచ్చు, పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మీరు చేస్తున్న బిజినెస్ ఏ రకమైనప్పటికీ, మీరు గోల్డ్ బిజినెస్ చేస్తున్నారా, డైమండ్ సారీస్ బిజినెస్, సలూన్, ఈ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్, ఇంటీరియర్, వాట్ ఎవర్, మీరు మేకప్ ఆర్టిస్ట్, ఏదైనా కానీ ఈ వీక్లో మాత్రం మంచి లాభాలు చూస్తారు. కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అందుకుంటారు. చాలా కొత్త ప్రాజెక్ట్స్ ఇంకా అవ్వవేమో, ఈ ప్రాజెక్ట్ అయితే నేను కొంచెం ఫినాన్షియల్గా ఎదగలుగుతాను అనుకున్న ప్రాజెక్ట్ చేజారిపోతుందేమో అనుకున్నవి కూడా లాస్ట్ మినిట్లో ప్రతిదీ కూడా మీకు అందుతుంది. ఖచ్చితంగా ఒక సక్సెస్ పాత్ అనేది ఈ వీక్లో మీకు కలుగుతుంది. మంచి ధనలాభం చూస్తారు. మీరు కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడూ చూడనటువంటి ధనలాభం అయితే ఈ వీక్లో మీరు చూడబోతున్నారు. బిజినెస్ పరంగా ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా ఈ కొత్త ప్రాజెక్ట్స్ కానివ్వండి, లేకపోతే మీరు చేసిన ప్రాజెక్ట్స్కి మంచి మౌత్ పబ్లిసిటీ, అలాగే మీరు మంచిగా ప్రమోట్ చేసుకోవడం వల్ల, మార్కెటింగ్ చేసుకోవడం వల్ల జనాల్లోకి బాగా వెళ్ళగలుగుతారు. దానివల్ల ఇంకా కొత్త ఆపర్చునిటీస్ అన్నీ కూడా వెతుక్కుంటూ వస్తాయి. నిజంగా చెప్పాలంటే వర్క్ ఎక్కువైపోయి ఉక్కిరిబిక్కిరి అవుతారని చెప్పాలి. ధనలక్ష్మి ఖచ్చితంగా ఈ వీక్లో మిమ్మల్ని చాలా గట్టిగా వరుస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. లవ్ మ్యారేజ్కి సంబంధించి, అరేంజ్ మ్యారేజ్కి సంబంధించి వీక్ చాలా అనుకూలంగా ఉండబోతుంది. అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించి పెళ్లి సంబంధాలు, మంచి సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది. అలాగే లవ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ రిలేషన్షిప్ని పెళ్లి వరకు తీసుకువెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఆడవాళ్ళు చేస్తున్న బిజినెస్లో కూడా మంచి లాభాలు చూస్తారు. మీరు ఏ బిజినెస్ చేస్తున్నా, ఈ మధ్యకాలంలో కూడా నేను చూస్తాను, ప్రతి ఒక్కరూ కూడా చక్కగా హస్బెండ్కి హెల్ప్ అవ్వాలని చెప్పేసి, అలాగే వాళ్ళంతటా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని చెప్పి చాలామంది ఈ రోజుల్లో బిజినెస్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా, ఎవరైతే ఆడవాళ్ళు బిజినెస్లో ఉన్నారో, ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో, మంచి లాభాలు చూస్తారు, మంచి స్థాయిని అందుకోగలుగుతారు, మీ బిజినెస్ని మీరు బాగా ప్రమోట్ చేసుకోగలుగుతారు. అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీక్ చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీకు నచ్చిన ఇల్లు మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే ఎప్పటి నుంచో ఇలాంటి ల్యాండ్ ఒకటి కావాలి, ఇలాంటి లొకేషన్లో కావాలి, వెతుకుతున్నాం దొరకట్లేదు అనుకునే వాళ్ళకి ఈ వీక్లో మీకు అనుకూలమైన ల్యాండ్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. అండ్ దాని మీద ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారు. ఇకపోతే ఇంటికి సంబంధించి రెనోవేషన్ కానివ్వండి, లేకపోతే ఇంటికి సంబంధించిన లగ్జరీ వస్తువులు కొనుక్కోవాలని, కొన్ని రీప్లేస్మెంట్స్ చేయడం కానివ్వండి, కొన్ని రెనోవేషన్ వర్క్స్ చేయడం కానివ్వండి, అన్నీ కూడా ఈ వీక్లో స్టార్ట్ చేస్తారు. అలాగే సొంత ఇంటికి షిఫ్ట్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ వీక్లో కూడా మీ ఇంటీరియర్ వర్క్స్ని ఫినిష్ చేసుకుని ఈ వీక్లో మీ ఇంటికి కూడా, సొంత ఇంటికి కూడా, మీ డ్రీమ్ హౌస్కి కూడా షిఫ్ట్ అవుతారు. పెళ్ళిళ్ళకి సంబంధించిన శుభవార్తలు ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఈ వీక్లో కన్ఫర్మ్ చేసుకుంటారు. దానికి సంబంధించిన డేట్స్, ప్లాన్స్ అన్నీ కూడా మీ బంధువులతో, మీ స్నేహితులతో కలిసి ఈ వీక్ అంతా కూడా మీకు వచ్చిన బిజినెస్లో వచ్చిన సక్సెస్ని, ప్రమోషన్, శాలరీ ఇంక్రిమెంట్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్, వీసా విషయాలు కానివ్వండి, ప్రతిదీ కూడా ఈ వీక్లో మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఈ వీక్లో ఈ రాశి వాళ్ళకి, అంటే మీనరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఆల్ ది బెస్ట్.